మాట్లాడుతున్నది శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. అయితే ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వివిధ రకాల సర్వేలు అనేది పెట్టడం జరుగుతుందండి. ఇది ప్రజలను ఉద్దేశించి ప్రజల యొక్క ఉన్నతి తోడ్పడడం కోసం అనేది రకరకాల సర్వేలు అనేది పెట్టడం జరుగుతుంది. అది సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే చాలా సర్వేలు అవుతూ ఉన్నాయి, కొన్ని రన్నింగ్లో ఉన్నాయి, కొన్ని ఇంకా కూడా చేస్తున్నారండి. అందులో గతంలో కూడా కొన్ని సర్వేల గురించి మనం చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఒక సర్వే గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సర్వేకి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే ముందు మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాచారం పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సమాచారం మరింత మందికి అందించాలనే ఉద్దేశంతో షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ మరియు వివిధ రకాల ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళు కూడా కొంచెం ఎన్లైట్మెంట్గా జ్ఞానోదయం పొందినట్లయితే వారు కూడా ఈ యొక్క ప్రభుత్వంతో అనుసంధానంతో ఎప్పుడు ఉండేలాగా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. అయితే సర్వేకి వెళ్ళే ముందు P4 సర్వే. ఈ P4 సర్వే అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంటే ప్రజల యొక్క పార్ట్నర్షిప్ మరియు ప్రభుత్వం పార్ట్నర్షిప్ అన్నీ కలిసి ఈ యొక్క సర్వే అనేది పెట్టడం జరుగుతుందండి. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సంబంధించి, అంటే బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సర్వే యొక్క టార్గెట్స్ ఏంటి, వారి లక్ష్యాలు ఏంటంటే పేదరిక స్థాయి రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి అంచనా వేస్తారండి. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఏ విధంగా అందించాలి, ఆ కుటుంబాలకు చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇక ప్రజల యొక్క ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారండి. అయితే సర్వే అనేది ఎలా నిర్వహిస్తారు అనేసరికి డేటా సేకరిస్తారు. ఎలా అంటే ఇంటింటికి వెళ్ళి 27 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పి ఒక యాప్ ద్వారా గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటింటికి వచ్చి ఈ సర్వే అనేది 27 ప్రశ్నల ద్వారా సేకరించడం జరుగుతుంది. అందులో ఏముంటాయంటే ఈ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు, వారి విద్య, ఉద్యోగం, వారి యొక్క ఆదాయం ఎలా ఉంటుంది అనే కొన్ని అంశాల ద్వారా ఈ యొక్క డిజిటల్ యాప్ ద్వారా ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సర్వే అనేది చేయడం జరుగుతుందండి. సర్వే యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా 2 సెక్టార్గా డివైడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఫిబ్రవరి 20, 2025 నుంచి మార్చి 2వ తేదీ వరకు మొదటి విడతగా కొన్ని ఏరియాల్లో సెలెక్టెడ్ డిస్టిక్లో చేయడం జరిగింది. రెండో విడత వచ్చేసరికి మార్చి 8 నుంచి మార్చి 18 వరకు ప్రస్తుతం జరుగుతూ ఉందండి. ఇది 2 విడతలుగా సర్వే చేసిన తర్వాత ఏం చేస్తారంటే మార్చి 1, 2025న గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలోని గ్రామ సభలను పెట్టడం జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో ఈ యొక్క సర్వే చేసినటువంటి పూర్తి వివరాలను కూడా డిస్ప్లే చేస్తారండి. చేసిన తర్వాత అందులో ఈ గ్రామ సభల్లో చర్చించిన తర్వాత ఎవరు పేదరిక స్థాయికి దిగున ఉన్నారు, ఎవరు ఎగురున్నారని ఈ లిస్టు ద్వారా సమాచారం అంతా గ్యాదర్ చేసి ఇది అక్కడ చర్చించి దీనికి సంబంధించి విధి విధానాలను కూడా తదుపరి కార్యాచరణలో ప్రభుత్వానికి నివేదిస్తూ ఇక సమాచారం అనేది డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అయితే సర్వేలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఉపయోగిస్తారు, ఇందులో ఏంటంటే కుటుంబ సభ్యుల సంఖ్య, అందులో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది వివిధ రకాలలో పని చేస్తున్నారు, పని చేయని వారు ఎవరు అనే విషయాలన్నీ చూస్తారండి. ఆర్థిక స్థితి ఎలా ఉంది, తర్వాత విద్యా, వైద్యం, ప్రభుత్వ పథకాల్లో ఈ యొక్క భాగస్వామ్యం ఎంతవరకు ఉంది, తర్వాత వారి యొక్క ఇల్లు స్థాయి, భూమి స్థాయి అనేది ఇన్ను చూస్తారు. వారి యొక్క ఆస్తులు, స్థిరాస్తులు, స్థలాస్తులు ఈ విధ డేటా అనేది చూస్తారండి. ఈ విధంగా ఈ సర్వే అనేది చేయడం జరుగుతుందండి. ఈ సర్వేలు వచ్చేసరికి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, అంటే బిలో పవర్టీ లైన్లో టాప్ 20 అండర్ 20% ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో, ఎవరైతే ఎక్కువ స్థాయిలో ఉన్నారో చెప్పి ఈ యొక్క లిస్ట్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. సర్వే అయిన తర్వాత అది అయిన తర్వాత దీనికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ ప్రవేశపెట్టి వీళ్ళని అప్లిప్మెంట్ కొంచెం బెటర్ జీవన స్థితిని పెంచడం కోసం ఇది చేయడం జరుగుతుందండి. దీని ద్వారా ఈ సర్వే అనంతరం వివిధ రకాల ప్లాన్స్ అనేది ప్రభుత్వం తీసి వారికి బెటర్గా కొన్ని అంశాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీస్ కల్పించి వాళ్ళని కొంచెం పేదరిక స్థాయి నుంచి అబోవ్ పవర్టీ లైన్ స్థాయికి తీసుకురావడం కోసం ఈ సర్వే చేస్తారండి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ సర్వేకి సహకరించండి. తద్వారా ఈ సర్వే చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించడం ద్వారా, మీ యొక్క పార్ట్నర్షిప్ అనేది మాకు అందించడం ద్వారా భవిష్యత్తులో మీకు మరిన్ని మంచి అవకాశాలు ఇవ్వడం కోసం అనేది సర్వే అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. అయితే ఈ సర్వే అనేది ఎలా చేస్తారు అనే అంశాలు అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. ముందుగా
P4 సర్వే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అది ఓపెన్ చేసిన తర్వాత అందులో P4 సర్వే అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత తదుపరి సెలెక్ట్ క్లస్టర్ నేమ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అంటే మీ యొక్క ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలోకి వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదా మీరు అందుబాటులో ఎక్కడికైనా వెళ్ళిపోయినట్లయితే వారి యొక్క సమాచారం ఫోన్ నెంబర్ ద్వారా మీకు అందుబాటులో ఉండొచ్చు. లేదంటే మీరు వారి యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మీరు ఎప్పుడు కూడా కాంటాక్ట్ సేవ్ చేసుకొని ఇప్పుడు అప్పుడప్పుడు ఆ టచ్లో ఉన్నట్లయితే ఈ సర్వే కూడా చేయడానికి కూడా మీ యొక్క సహకారం అందించినట్టు ఉంటుంది. ఇందులో సెలెక్ట్ క్లస్టర్ నేమ్ అనేది ఉంటుందండి. దాని ద్వారా క్లస్టర్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ హౌస్ హోల్డ్ నెంబర్ అని చెప్పి ఉంటుంది. హౌస్ హోల్డ్ నెంబర్ మరియు పేరు ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒక పేరు చూపిస్తుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత అందులో ఎంతమంది ఉన్నారో చూపిస్తుంది. అందులో ఎవరో ఒక పర్సన్ ఎంచుకోవడం జరుగుతుందండి. అయితే ముందుగా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సర్వే అనేది మీరు ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా మీ ఏరియాలో మీరు ఎక్కడైతే ఏ సచివాలయ పరిధిలో మ్యాప్ అయి ఉన్నారో అక్కడ మాత్రమే చేయడం జరుగుతుంది. ఇందులో సెర్చ్ బై ఆధార్ అనే ఆప్షన్ అనేది లేదు. గతంలో ఏంటంటే చాలా సర్వేల్లో ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సర్వే చేసుకోవడానికి అవకాశం ఉండేది. దీనికి మాత్రం మీరు ఏ ఏరియాలో నివసిస్తున్నారో అక్కడ మాత్రమే ఈ సర్వే అనేది ఆ గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ సెర్చ్ బై ఆధార్ అనే ఆప్షన్ అనేది దీనికి లేకపోవడం వల్ల మీరు కంపల్సరీగా మీ సచివాలయ పరిధిలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించండి. అయితే ఈజ్ హౌస్ హోల్డ్ అవైలబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. అవైలబుల్ ఉన్నారు అంటే ఎవరైనా అందుబాటులో ఉన్నారంటే ఎస్ అని పెడతాం. ఒకవేళ అందుబాటులో లేరు అనుకో నో అని పెడతాం. నో అని పెట్టిన తర్వాత అప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ ఏపీ, విత్ ఇన్ ఏపీ, లేదంటే డెడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒకే పర్సన్ ఉంటారు మ్యాపింగ్లో, వారు చనిపోయినట్లయితే డెత్ అనే ఆప్షన్ పెట్టి ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేషియల్ అథెంటిఫికేషన్ కానీ, ఆధార్ అథెంటిఫికేషన్ కానీ, ఓటీపీ ద్వారా కానీ ఏదైనా తీసుకొని ఈ యొక్క సర్వేని పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ అందుబాటులో లేక ఎక్కడికైనా మైగ్రేట్ అయిపోయినా అంటే మీరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే విత్ ఇన్ ఏపీ అని ఆప్షన్ పెడతాం. ఒకవేళ ఒక ప్రాంతం నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయినట్లయితే వితౌట్ ఏపీ అని చెప్పి ఆ విధంగా పెట్టేసి ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేసేస్తారు. సో లేదంటే మీరు అందుబాటులో ఉన్నట్లయితే ఈ యొక్క సర్వే అయిన తర్వాత నేమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నెంబర్ అని క్లిక్ చేసిన తర్వాత అందులో ఎంతమంది ఉన్నారో చూపిస్తారు. అందులో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వారి యొక్క ఆధార్ సంబంధించిన లాస్ట్ 4 నెంబర్లు చూపిస్తుందండి. అది చూపించిన తర్వాత డూ యూ కన్సెంట్ టు బి a పార్ట్ ఆఫ్ ద సీఎం స్టాప్ 10% హ్యాండ్ హోల్డింగ్ బాటమ్ 20% ఎక్సర్సైజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అది ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రభుత్వం యొక్క పైన 10%, గ్రౌండ్ లెవెల్లో 20% ఎవరైతే ఉన్నారో ఈ సర్వే సంబంధించి విషయాలు మీకు తెలియజేస్తూ దీన్ని మీరు కొనసాగించడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి క్వశ్చన్ ఉద్దేశం అండి. మీరు అందిస్తారంటే ఎస్ అని పెడతారు. లేదు మాకు సమాచారం అందించలేము అన్నట్లయితే నో అని పెట్టేసిన తర్వాత మా యొక్క అథెంటిఫికేషన్ తీసుకొని క్లోజ్ అయిపోతుంది అనమాట సర్వే. లేదు మీ సహాయకాశాలు అందిస్తే ఎస్ అని పెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అనేది నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ చేసిన తర్వాత నేము మీ హౌస్ హోల్డ్ ఆధార్ లాస్ట్ నెంబర్లు చూపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఇంక్లూడింగ్ డిపెండెంట్స్ ఇన్ చిల్డ్రన్, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. టోటల్గా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారంటే 4 మెంబర్స్ అని పడతారు. ఆ తర్వాత హౌ మెనీ మెంబర్స్ ఎర్నింగ్ మెంబర్స్ అని అంటారు. అంటే ఆ ఫ్యామిలీలో 4 ఉన్నారంటే తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి సంపాదించడం జరుగుతుంది. చిన్నపిల్లలిద్దరూ చదువుకుంటూ ఉంటారు. అందులో ఎవరైతే ఎర్నర్ మెంబర్స్ ఉన్నారో ఎంతమంది ఉన్నారని అడిగేది. 2 మెంబర్స్ అయితే 2 మెంబర్, 1 మెంబర్ అయితే 1 మెంబర్ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా సర్వే అనేది క్వశ్చన్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత డూ యూ హ్యావ్ ఫోన్ నెంబర్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఫోన్ నెంబర్ ఉందంటే అడుగుతుంది అనమాట. ఫోన్ నెంబర్ ఉంది అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అక్కడ వెరిఫై అయిన ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ 6 డిజిట్స్ ఉంటాయి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అది సీడ్ అవుతుంది అనమాట. అంటే మీరు రేపు పొద్దున్న ఏదైనా అందుబాటులో లేని పక్షంలో ఈ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ యొక్క డాష్బోర్డ్లో మీ మొబైల్ నెంబర్కి సమాచారం అనేది రావడానికి ఏదైనా సరే మీకు వితిన్ టైంలో అందించడం కోసం ఈ మొబైల్ నెంబర్ అనేది పనిచేస్తుంది. కొంతమంది సింగిల్ పర్సన్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉండదు. అటువంటి వారికి ఏదైనా ఆప్షన్ ద్వారా క్లిక్ చేయడానికి అవుతుంది. దీని ద్వారా ఏంటంటే సమాచారం అనేది కొంచెం అందుబాటులో దొరకపోవచ్చు. లేని పక్షంలో మీ యొక్క అందుబాటులో ఎవరైతే ఉన్నారో మీ మనవలు కానీ, మనవరాలు కానీ, కొడుకు కానీ, కూతురు కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ చెప్పిన ద్వారా కూడా మీకు సమాచారం అందించడానికి ఒక అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కష్టపడుతుండో అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతుంది. తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రెసిడెన్స్ డూ యూ హ్యావ్ ఇన్ రిసైడ్ ఇన్ అని అడుగుతుంది. ప్రస్తుతం మీరు సొంత ఇల్లు, రెంట్ ఇల్లు అనే ఆప్షన్ ఏమి ఉండదండి. మీరు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు స్థాయి అనేది కనుక్కుంటుంది. కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు అని అడుగుతుంది. కచ్చా ఇల్లు అంటే ఈ యొక్క తాటాకిలి ఇల్లు,
తర్వాత రేకులు, పెంకులిల్లు ఈ టైప్ ఆఫ్ అన్ని కచ్చా ఇల్లు కింద వస్తుంది. పక్కా ఇల్లు అంటే ఆర్సీసీ స్లాబ్ ఉండి ఎటువంటి ప్రాబ్లం, డూప్లెక్స్ ఇల్లు ఇవన్నీ కూడా ఆర్సీసీ స్లాబ్స్ ఇవన్నీ కూడా పక్కా ఇల్లు కింద వస్తాయండి. ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి మీ యొక్క సమాచారం అనేది సేకరించడం జరుగుతుంది. తర్వాత డస్ ఎనీ హౌస్ హోల్డ్ మెంబర్ హ్యావ్ ఎన్ బ్యాంక్ అకౌంట్? మీ ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా? మీ ఇంట్లో నలుగురు ఉండొచ్చు, అందులో ఇద్దరికే బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు, లేదా నలుగురిలో ఒకరికే బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు. అలా ఎంతమందికి ఒకరిలో ఉన్నా సరే ఆ ఒకరికి బ్యాంక్ అకౌంట్ ఉందా అన్నప్పుడు ఎస్ అని క్లిక్ చేయడం జరుగుతుంది. లేదు ఒకే పర్సన్ అటువంటి బ్యాంక్ అకౌంట్ ఏం లేదంటే లేదని పెడతాం. తర్వాత డూ యూ హ్యావ్ ఓన్ అర్బన్ మున్సిపాలిటీ ప్రాపర్టీ? మీరు ఎక్కడైనా మీరు విలేజ్ లెవెల్లో కానీ అర్బన్ స్థాయిలో ఉన్నప్పుడు మీకు అర్బన్ స్థాయిలో ఇల్లు ఏమైనా ఉందా, లేదంటే ఇంటి స్థలం కానీ ఉందా? అంటే మున్సిపాలిటీ, అర్బన్ అంటే సిటీ కల్చర్లో ఎవరైతే ఉన్నారో వారికి ఓన్గా ఉంటే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. ఈ విధంగా క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత డూ యూ హ్యావ్ ఓన్ నాన్ కమర్షియల్ 4-వీలర్? ఈ 4-వీలర్ సంబంధించి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సొంతానికి వాడుకునేది, ఇది వైట్ బోర్డు అంటారు. ఇది కానీ ఉన్నట్లయితే ఎస్ అని పెడతారు. లేదు వేరే కాకుండా ఎల్లో బోర్డు ఉంటుంది. ఎల్లో బోర్డు కానీ ట్యాక్సీ పర్పస్గా వాడతారనమాట. ట్యాక్సీ పర్పస్గా అంటే అదే జీవనాధారంగా బతుకుతారు. దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఉంటే ఎస్ అని పెడతారు. వైట్ బోర్డు ఉంటే, ఎల్లో బోర్డు ఉంటే నో అని పెట్టవచ్చు అనమాట. దీనివల్ల ప్రాబ్లం అయితే మీకు స్కీములకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం రాదు. తర్వాత డూ యూ హ్యావ్ ఓన్ 2-వీలర్? చాలామందికి 2-వీలర్ అనేది గతంలో సైకిల్స్ అందరికీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు 2-వీలర్ అనేది అందరికీ కూడా బైక్ అనేది కామన్ అయిపోయింది. అది ఉన్నట్లయితే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెట్టవచ్చు. తర్వాత డూ యూ హ్యావ్ అన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్? మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా? అంటే సొంతానికే ఉండాలని ఏం లేదు, మీరు నివసిస్తున్నటువంటి ఇంటికి కరెంట్ ఉందా లేదా? ఉంది అంటే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. ఒకవేళ ఎస్ అని పెట్టినట్లయితే ఎంత కరెంట్ బిల్ వస్తుంది అని చెప్పి అడుగుతారు. 0 to 500, 500 is 1000 ఇలా ఆప్షన్స్ ఉంటుందండి. అందులో 0 to 500 మధ్యలో చాలా వరకు ఉంటుంది, అంత ఎక్కువ వాడరు. సిటీలో కొంతమంది రకరకాల ఏసీలు, ఫ్యాన్లు ఇంకా ఏదైనా కమర్షియల్ వర్క్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కరెంట్ బిల్ వస్తుంది. అందులో ఏ స్లాబ్ అయితే ఉందో ఆ స్లాబ్ యొక్క పర్సంటేజ్ అనేది నెంబర్ అనేది ఇందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి పూర్తిగా మీ సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుందండి. తర్వాత హౌ డు యూ యాక్సెస్ డ్రింకింగ్ వాటర్? మీకు వాటర్ ఫెసిలిటీ ఎలా వస్తుంది? సొంతంగా ఇంట్లో బోర్ ఉందా, బోర్ వాటర్ ద్వారా వస్తుందా, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పంపింగ్ బోర్ ఏమైనా ఉందా, లేదంటే దగ్గరలో ఏమైనా వెల్ ఏదైనా ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఓపెన్ వెల్ ఏమైనా ఉందా? లేని పక్షంలో పబ్లిక్ ట్యాప్, ప్రభుత్వం నుంచి కొన్ని పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్ ద్వారా వస్తుందా అని చెప్పి ఈ యొక్క ఆప్షన్ రావడం జరుగుతుంది. అందులో ఏదైతే మీకు అందుబాటులో ఉందో అది క్లిక్ చేస్తారు. తర్వాత అది ఎంత దూరంలో ఉంది అని అడుగుతుంది అనమాట. ఒక పబ్లిక్ ట్యాప్స్ కానీ మీ ఇంట్లో కానీ ఇవన్నీ కూడా ఎంత టైం పడుతుంది అంటే ఆ వాటర్ తెచ్చుకోవడానికి మీ ఇంట్లోకి ఎంత టైం పడుతుంది? కొంచెం దూరంలో ఉంటుంది 15 నిమిషాల లోపు, కొంతమందికి 15 నుంచి 30 నిమిషాలు 60 నిమిషాల లోపు, ఈ విధంగా అనేది క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఆ సమయాన్ని మనం అందులో సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అసెట్స్ డు యూ ఓన్? ఇందులో ఫ్రిడ్జ్, ఏసీ, తర్వాత ఈ టీవీ, లేదు ఇవేవి లేవన్నట్లయితే నన్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క సోషల్ స్టేటస్ అనేది చెప్పుకోవడం కోసం అనేది ఈ సర్వేలో ఇటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క చరాస్తులు అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాట్ కైండ్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్ డూ యూ యూజ్? ఇందులో 2 రకాలు ఉన్నాయి. చాలా వరకు పల్లెటూరులో ఏం చేస్తారంటే అక్కడక్కడ ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ వంట గ్యాస్ అనేది చాలా స్కీముల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీపం కనెక్షన్ ద్వారా కానీ రకరకాల ఉజ్వల యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల ద్వారా కానీ పొందు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎల్పిజి అనే ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. కొంతమంది కట్టెల పొయ్యి మీద కానీ పిడకలతో కానీ తర్వాత ఏమైనా వంట చెరుకుతో కానీ వంట వండుకొని జీవనం సాగిస్తారు కొంతమంది. అటువంటి వాళ్ళకి ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టిన తర్వాత ఫైనల్గా ఒక కన్సెంట్ అడుగుతుంది. ఇదంతా కూడా సరైన సమాచారం అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఈ యొక్క సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేషియల్ కానీ ఆధార్ కానీ ఓటీపీ ఆప్షన్ ద్వారా కానీ ఈ సర్వే అనేది ఎంటర్ చేసి వాళ్ళ అథెంటికేషన్ ఇచ్చి సర్వే అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఈ పూర్తి చేసిన తర్వాత ఈ డాష్బోర్డ్లో ఈ డేటా మొత్తం అంతా కూడా ప్రభుత్వానికి అనుసంధానం అవుతుందండి. ఇది మార్చి 21వ తేదీనటువంటి గ్రామ సభల్లో ఈ డేటా సంబంధించి అంతా కూడా టాప్ 20లో ఎవరున్నారు, డౌన్ లెవెల్లో 20% ఎవరున్నారు, ఇవంతా కూడా లిస్ట్ తయారవుతుందండి. ఈ లిస్ట్ తయారు చేసిందంతా కూడా గ్రామ సభల్లో వెళ్ళడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో ఉన్నటువంటి విధానాలు, విధులు ఇవన్నీ కూడా తయారు చేసిన తర్వాత ప్రభుత్వానికి మండల స్థాయి లేదా మున్సిపల్ స్థాయికి పంపించడం, తద్వారా ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ అంతా కూడా చెక్ చేసి దీనికి సంబంధించి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ సర్వేలో ఏమన్నా మనం తప్పుగా కానీ ఏమైనా కానీ చేసుకున్నట్లయితే అది రెటిఫై చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఈ సర్వే అనంతరం పేదరికంలో ఎవరున్నారు, కొంచెం బెటర్ వేలో ఎవరున్నారనే అంశాలు అనేది ఒక స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరుగుతుందండి.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోండి. ఈ సర్వేకి మీరు సహాయ సహకారాలు పూర్తిగా అందించండి. ఇది ఎటువంటి స్కీమ్స్ కానీ మీకు ఎలాంటివి కూడా పోతాయనే అపోహ అయితే ఏది లేదండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనేది సేకరించి తద్వారా ప్రభుత్వం అనేది మరీ పూర్ ఆఫ్ ద పూర్లో ఎవరున్నారో వాళ్ళు కొంచెం బెటర్గా తీసుకురావడం కోసం అనేది ఈ యొక్క సర్వేనండి. ఇంకా రకరకాల సర్వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మీకు ఇంకా రన్నింగ్లో ఉన్నాయి. మీకు గతంలో కొన్ని సర్వే సంబంధించి వీడియోలు తయారు చేయడం జరిగింది. ఇంకా కొన్ని రాబోయే సర్వేలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న కూడా సర్వేలు అనేది ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఇప్పటికప్పుడు అందుబాటులో ఉండడం చెప్పడం జరుగుతుందండి. మన యొక్క శివ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరు కొత్త వాళ్ళు ఉన్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సమాచారం నచ్చిన తర్వాత మీకు ఏమైనా సమస్యలు సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు తప్పనిసరిగా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి. అందరూ